సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై విద్యార్థులు పోరుబాట పట్టారు. ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, విద్యార్థులు ఏమంటున్నారు ధర్నాకు సంబంధించి? గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపిస్తుందని కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టాయి. దీనికి సంబంధించిన విద్యార్థులకు ఫీజులు వెంటనే బకాయిలు చెల్లించాలి, మెస్ ఛార్జీలు పెంచాలని కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే విద్యార్థి విభాగం నాయకుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఈరోజు దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా తరలి వచ్చి అటు ఇందిరా పార్క్ కూడా చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం అంతా పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈరోజు ప్రధానంగా ధర్నాకు నిర్వహించడానికి కారణం ఏంటి? ఈరోజు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది విద్యార్థులతోటి భారీ ఎత్తున ఇందిరా పార్క్ వద్ద దద్దరిల్లిపోతా ఉంది విద్యార్థులతోటి. మరి ఈ ప్రభుత్వం కూడా మరి విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉంది. మరి ఫీజు మేనిఫెస్టోలో ప్రభుత్వం రాకముందుకు ఏం చెప్పారు? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, మా ప్రభుత్వం రాగానే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాన రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి ఇప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో అనేకమైన బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు దూరం చేసే కుట్ర చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కేటాయించింది మూసికి నిధులు కేటాయిస్తారు కానీ మా విద్యార్థులను పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఆఖరికి ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా లేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి బడ్జెట్ ఏమో దేనికో కేటాయిస్తా ఉన్నారు, కానీ మా విద్యార్థులకు భవిష్యత్తు కోసం ఈ బడ్జెట్ కేటాయిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టకుండా మరి ఈరోజు విద్యను ఎట్లా నడుపుతారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది శాంపుల్ మాత్రమే. ఈరోజు వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కిరో, రాబోయే రోజులలో ఎట్లయితే తెలంగాణ కోసం ఎట్లయితే మిలియన్ మార్చ్ చేసిరో అక్కడ చేసిరో అదే విధంగా రాబోయే రోజులలో కొన్ని లక్షలాది మందితోటి సెక్రటరియట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవైపు విద్యార్థుల సమస్యలు కావచ్చు, మరోవైపు ఉద్యోగాల విషయంలో కూడా ఈ రోజు అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు పెద్ద ఎత్తున పోరుబాట పట్టిండ్రు. ఈ రోజు కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారానికై పెద్ద ఎత్తున కూడా పోరుబాట పట్టిండ్రు కూడా. దాంతోపాటు సమస్యల పరిష్కారానికై ఇప్పటికే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేయటాన్ని కూడా తెలిపారు. దానికి సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు? రాష్ట్ర ప్రభుత్వం నడకన సాగుతా ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల వల్ల విద్యార్థుల వల్ల ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులకు నిరుద్యోగులకు మొండి చేసి చూపెడతా ఉంది. ఏదో జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ కేవలం జాబ్ షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారు. దాంట్లో ఎన్ని జాబులు చేస్తామని ఫిలప్ చేస్తామని చెప్పలేదు, ఏం జాబ్ చేస్తామని ఫిలప్ చేయలేరు. ఒకవైపు టీచర్లు లేరు, ఒకవైపు టీచర్లు లేక విద్యార్థులు లేరు. మన నిర్వీర్యమైన పరిస్థితి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఉందని చెప్పుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరూ సలహాదారులను నియమించుకుంటారు, సెక్రటరీలో ఆయనకి ముఖ్యంగా అన్ని నామినేటెడ్ పోస్టులు నియమించుకుంటారు. ఎందుకు మాకు జాబ్ వేకెన్సీస్ నియమించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన ఇప్పటికే అనేక మంది విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గురుకుల హాస్టల్కి సంబంధించిన అనేక సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటిని తీర్చమని కూడా ఇప్పటికే గురుకుల శాఖకు సంబంధించిన అనేక మంది టీచర్లు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాక ముందుకే దాదాపు 36 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో ఇలా చనిపోయారు. దాదాపు 6 లక్షల మంది పైచలకు గురుకుల విద్యాలయాల్లో మనకు ఉండాల్సింది. కాకపోతే ఇది 1,00,000 పడిపోయినారు విద్యార్థులు, అంటే 1,00,000 తగ్గిపోయినారు విద్యార్థులు. ఏ విధంగా గురుకుల పాఠశాల మీద పర్యవేక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారం మంత్రులు కూడా పోయి గురుకుల పాఠశాలలో భోజనం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పురుగుల అన్నం నీలచారుతో పాటు విద్యార్థులను అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తా ఉండు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంటాం. అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. మీ వైఖరి విద్యార్థుల పక్షాన మార్చిపోకపోతే మాత్రం ఇది శాంపుల్ మాత్రమే. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నిర్వహిస్తూ ఈ విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధ వహించాల్సిన విద్యాశాఖ సీఎం గారి దగ్గరే ఉంది. మరి ఇన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళకి రావాల్సిన స్కాలర్షిప్లు సకాలంలోకి రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలను పక్కన పెట్టి విద్యార్థులు చేయాల్సిన అవసరం ఉంది. మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు సంపాదించడం కాదు, విద్యార్థుల కోసం విద్యార్థుల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా పెండింగ్ లో ఉన్న మొత్తం అన్ని కూడా బకాయిలన్నీ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, విద్యార్థుల సమస్యలపై ఎట్లా
మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే వేలాది మంది విద్యార్థులు ర్యాలీతో పెద్ద ఎత్తున తరలించి చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ప్రభుత్వానికి నిరసనగా కూడా ఈ ధర్నా కార్యక్రమం ముందుకు కొనసాగుతున్నారు.